అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది. 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామంటూ భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేపథ్యంలో కర్రగుట్టలో ఆ ఎన్కౌంటర్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలు అలాగే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఎన్కౌంటర్ ను ధృవీకరించారు బస్తర్ ఐజీ. ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ బలగాలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఆ వాతావరణం, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ అక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనకు అర్థమవుతోంది. కర్రగుట్టలో గత కొన్ని రోజులుగా అక్కడ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఏకంగా ఐజీ స్థాయి వ్యక్తులు అక్కడికి చేరుకుని ఆపరేషన్ ని పర్యవేక్షించడం జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఉన్నత స్థాయి అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు రావాలంటూ పిలుపునిచ్చినప్పటికీ ఎక్కడ కూడా తగ్గేదా లేదన్నట్టుగా ఇటు భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఇటు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అక్కడ కూంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా డ్రోన్స్తో ఎక్కడ ఎవరున్నారనేది గుర్తించి ఆ గుర్తించిన అంశానికి సంబంధించి దానికి తదనుగుణంగా ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది భద్రతా బలగాలు. ఇప్పుడు ఈ రోజు ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కర్రగుట్టలో ఎన్కౌంటర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ప్రెసెంట్ కూంబింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయా? అక్కడ పరిస్థితి ఏంటి? 16వ రోజు కూంబింగ్ కొనసాగుతుంది. ఆపరేషన్ కర్రెగుట్ట, సేవ్ కర్రెగుట్టల పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ కూంబింగ్ మాత్రం ఇప్పటి వరకు 16 రోజుకు చేరినటువంటి నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించి బస్తర్ రేంజ్ అధికారులు మాత్రం ఒక మీడియా సమావేశం నిర్వహించారు నిన్న. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పి వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. ఇంకా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. గత కొద్ది రోజులు కంటే ఆపరేషన్ ప్రారంభించినటువంటి 2వ రోజులోనే దాదాపు 4 చనిపోయారు. ఆ తర్వాత మరో 6 మావోయిస్టులు కూడా చనిపోయారని చెప్పి అన్నారు. ఇప్పుడు కంటిన్యూగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎదురు కాల్పుల్లో నిన్న 6 చనిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం వీళ్ళు ప్రకటించిన విధంగా 10 మంది మావోయిస్టులు మాత్రం అధికారికంగా వీళ్ళు ధృవీకరించారు. కానీ నిన్నటి నుండి ఇంకా కంటిన్యూగా కాల్పులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరో 12 మంది కూడా చనిపోయినట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి. ఈ 12 మందిని మాత్రం ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే 10 మందిని మాత్రమే అధికారులు ధృవీకరించారు. ఇంకొక 12 మంది చనిపోయారా లేదా అన్నటువంటి ధృవీకరించాలి. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మాత్రం మరో 12 మంది, అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మావోయిస్టు అలాగే భద్రతా బలగాల పోరులో మాత్రం ఇక్కడ 22 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్లో భాగంగా ఒక ఉన్నతమైనటువంటి శ్రేణి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మావోయిస్టుల కదలికలు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఒక అత్యాధునిక డ్రోన్ల సహాయంతో ఇక్కడ హ్యూమన్ రికగ్నైజ్డ్ టెక్నాలజీని కూడా గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ఇంకా మావోయిస్టులు మొత్తం అటవీ ప్రాంతం కావడంతో మనుషుల కదలికలను కనిపెట్టేటువంటి ఒక టెక్నాలజీని కూడా ఇక్కడ గుర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మొన్నటి వరకు అసలు ఆ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ఉన్నారా లేరా అనే ఒక సందిగ్ధం అయితే కనిపించేది. కానీ ఆపరేషన్ కగార్లో భాగంగా నిన్న కూడా ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఇది కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా 6 చనిపోయారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చనిపోయేటువంటి అంటే 12 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వము అలాగే అధికారులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ వెంకటాపురం మండల కేంద్రానికి సంబంధించి కూడా హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి వెంకటాపురం మండల కేంద్రాల్లో కూడా నిన్నటి వరకు వెంకటాపురం మండల కేంద్రం నుండి హెలికాప్టర్లో సామాగ్రిని అంటే సైన్యానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు వీటన్నింటిని తరలిస్తున్నారు. కానీ నిన్న మాత్రము అతి సమీపంలో కింది నుండి అంటే గ్రామాలకు కర్రెగుట్టకు ఆనుకొని ఉన్నటువంటి సమీప గ్రామాలను మొత్తం హెలికాప్టర్ల కింది నుండి కూడా చక్కర్లు కొట్టడం కూడా ఒక భయాందోళనలో ఆదివాసీ గూడెలు ఉంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మావోయిస్టులతో పాటు ఇక్కడ ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి జవాన్లకు కూడా ఇక్కడ ఐఈడి బాంబులు పేలి కూడా వాళ్ళకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ 3 జవాన్లకు ఐఈడి బాంబులు పేలి వీళ్లకు దాదాపు కాళ్ళు కూడా పేలిపోయినటువంటి పరిస్థితి. వీటందరికీ బీజాపూర్కు తరలించి హెలికాప్టర్లో తరలించి చికిత్స అందిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మాత్రం పోలీసులు అలాగే భద్రతా బలగాలు ఇంకా జరిగి
ఉండొచ్చు, కానీ వీళ్ళు అధికారికంగా ధృవీకరించడంలో కూడా ఒక ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో స్ట్రాటజీ ఉందన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ హైలీ ఇంటెలెక్చువల్ మీటింగ్ కూడా జరిగింది. అందులో కూడా ఇక్కడ ప్రథమ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తప్పించుకొని పోయారన్నటువంటి ఒక అనుమానాలు కూడా వీళ్ళు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ద్వితీయ శ్రేణి సంబంధించినటువంటి మావోయిస్టులే ఇక్కడ ఉన్నారు అన్నటువంటి ఒక సమాచారం. వాళ్ళు కూడా దగ్గర 1500 నుండి 2000 మంది వరకు ఇందులో ఉంటారు. ఇక్కడ హిడ్మా దళంతో పాటు అలాగే సుజాత దళము అలాగే దామోదర దళం వాళ్ళ శ్రేణులు మాత్రం ఇక్కడ ఉన్నారు. నాయకులు మాత్రం తప్పించుకొని పోయారు అన్నటువంటి కోణంలో కూడా వీళ్ళు ఒక ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అందుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అలా పోలీసులు ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో ఈ ఆపరేషన్ కి సంబంధించి ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రగుట్ట దగ్గర మరిన్ని భద్రతా బలగాలు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 20,000కు పైగా భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ 26,000 మంది భద్రతా బలగాలు చేరుకున్నట్టుగా అక్కడ అధికారుల సమాచారం కూడా అందింది. దాంతో పాటు నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఇంకా భద్రతా బలగాలు ఇక్కడ కర్రెగుట్టల నుండి అలాగే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామ సమీపానికి కూడా వేలాది మందిగా పోలీసులు మరింత మంది చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ వాజేడు వెంకటాపురం ఈ 2 గ్రామాల్లో ఈ మండల కేంద్రాల్లో కూడా ఇప్పటికీ పోలీసు క్యాంపులను భద్రతా బలగాల క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. వాళ్ళు ఉదయం లేచి ఆ డ్రిల్ చేస్తున్నటువంటి సమయాన్ని బట్టి కూడా చూస్తుంటే అర్థమవుతుంది. అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులను కానీ సమీప ప్రజల్ని కానీ ఎవరిని ఆ పరిసర ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళనివ్వడం లేదు. వాహనాల సంఖ్య పెరుగుతుంది, భద్రతా బలగాల సంఖ్య పెరుగుతుండడంతో వీళ్ళ అధికారికంగా ధృవీకరించడం లేదు భద్రతా బలగాలు. కానీ ఇప్పటికీ 26,000 మంది నుండి 30,000 మందికి కూడా చేర్చుకున్నటువంటి ఒక అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న మండల కేంద్రాల్లో కూడా లేనటువంటి భద్రతా బలగాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే మండల కేంద్రాలతో పాటు ఇక్కడ కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారిలో కూడా ప్రతి కిలోమీటర్కు 4 చొప్పున ఆ భద్రతా బలగాలు ఉండడాన్ని చూస్తుంటే భద్రతా బలగాల సంఖ్య ఇంకా పెరుగుతుండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ మావోయిస్టులు తెలంగాణ ప్రాంతం వైపు తప్పించుకొని వెళ్తున్నారన్నటువంటి ఒక సమాచారంతో భద్రతా బలగాలు మొత్తం వెంకటాపురం వాజేడు మండల కేంద్రాలు అలాగే కర్రెగుట్ట అటవీ ప్రాంతాలకు సంబంధించి కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఆలోచనలు మాత్రం కరెక్టేనా అన్నటువంటి ఒక యాంగిల్లో ఉన్నది. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం మన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రభుత్వం మీద ఒక అభియోగం మోపుతుంది. తెలంగాణ పోలీసులు అలాగే తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరించడం లేదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తూ ఇక్కడ ఆపరేషన్ కగార్ను మాత్రం ఇక్కడ తెలంగాణ సపోర్ట్ చేయకపోవడం వల్లనే కొంత ఆలస్యం అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వాళ్ళు చేశారు. కానీ వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వము కొట్టివేస్తుంది. ఎందుకంటే అసలు తెలంగాణ ప్రభుత్వము అలాగే తెలంగాణ పోలీసుల ప్రమేయం లేకుండానే వీళ్ళు అక్కడ ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు మాత్రం ఇక్కడ కూమింగ్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ పోలీసుల ప్రమేయాన్ని కూడా ఇక్కడ అవసరం ఉంటే ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్న తప్ప వీళ్ళని అందులో స్ట్రాటజికల్ గా వాళ్ళని అందులో ప్రమేయం లేకుండానే చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక ఏమోహం పెడమోహంగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ పోలీసుల భద్రతా బలగాలకు సంబంధించి కూడా వీళ్ళ యొక్క పాత్రను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఈ కొంత వీళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రజా సంఘాలు అలాగే ఆదివాసీ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి నిరసనల నేపథ్యంలో తెలంగాణ ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కూడా దీనిపై స్పందించారు. కర్రెగుట్ట ఆపరేషన్లు కూడా నిలిపివేయాలన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ప్రజా సంఘాలతో పాటు మేధావి సంఘాలు కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డిని సీఎంను కలిసి ఇక్కడ విరమించాలని విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు కొంత ఉదాసీనంగా ఉంటున్నారా అన్నటువంటి ఆలోచనలు కూడా ఛత్తీస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం మాకు సహకరించడం లేనటువంటి కోణంలోనే వాళ్ళు ఉన్నారు. అయినా చేసినా చేయకపోయినా ఇవి కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ బలగాలు మేము ఖచ్చితంగా ఆపరేషన్ కర్రెగుట్టల కొనసాగుతూనే ఉంటుంది. సేవ్ కర్రెగుట్ట పేరుతో భద్రతా బలగాలు అక్కడ మోహరిస్తూనే ఉంటాము. ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది అంటూ కూడా పోలీసుల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో లేకపోతే భద్రతా బలగాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎటువంటి వ్యూహంతో వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఇది మరికొన్ని రోజుల పాటు ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నాయి భద్రతా బలగాలు? అయితే భద్రతా బలగాలకు ఒక స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. భద్రతా బలగాల సంఖ్య పెరుగుతుండడము అలాగే భద్రతా బలగాలు కర్రెగుట్టల లోపలికి వెళ్ళి బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడానికి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది. ఎందుకంటే బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల మావోయిస్టులు అక్కడ ఉన్నా కానీ కొంతమంది తప్పించుకున్నా కానీ అక్కడే ఉండి ఆపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ భద్రతా బలగాలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయకుండా మళ్ళీ కర్రెగుట్టలకు పోవడం అనేది ఈ యొక్క ప్రహసనంగానే మారుతుంది తప్ప ఇదివరకు కూడా గతంలో
గతంలో 2-3 సార్లు వెళ్ళి విఫలమైనటువంటి పరిస్థితి, భద్రతా బలగాలు కూడా చాలా భారీ నష్టం జరిగినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తే బాగుండదు కాబట్టి ఇక్కడ భద్రతా బలగాలను బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఇటు ఛత్తీస్గఢ్లో ఒకటి, అలాగే తెలంగాణ బార్డర్లో ఒకటి, అంటే 2 బేస్ క్యాంపులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా వీళ్ళు అధికారికంగా కూడా ప్రకటించారు. బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు మామూలుగా కొద్ది రోజుల పాటే కాకుండా కొన్ని నెలల పాటు కూడా అక్కడే ఉండి, అంటే 3 కాలాలలో కూడా ఉండే విధంగా కూడా వీళ్ళకి సంబంధించి బేస్ క్యాంపులలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకుంటున్నారు. నిల్వ ఉంచుకున్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడే విడతల వారీగా షిఫ్ట్ వైజ్ గా కూడా పనిచేయడానికి కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొన్ని వేల మంది భద్రతా బలగాలు కూడా కర్రెగుట్ట బేస్ క్యాంపులోనే ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. అదే బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి ఇక్కడ మావోయిస్టులు లేకుండా మేము చేస్తామన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బేస్ క్యాంపులే ప్రధానంగా ఇక్కడ వెంకటాపురం దగ్గర కూడా క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుండి సామాన్ను భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను కూడా ఇక్కడ బేస్ క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి గత 4 రోజుల నుంచి కొనసాగుతుంది. ఈ 4 రోజులలో విపరీతంగా కొనసాగుతుంది. అంటే ఇప్పట్లో ఈ కర్రెగుట్ట ఆపరేషన్కు సంబంధించి ఇక్కడ ఉపసంహరణ అనేది జరిగే ప్రసక్తే లేదన్నది మాత్రం దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇది కొన్ని నెలల పాటు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే బేస్ క్యాంపుల ఏర్పాటు అన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా కొద్ది రోజులు కాకుండా ఒక నెలల పాటు వీళ్ళు అక్కడే ఉండి మావోయిస్టులు మొత్తం కర్రెగుట్టలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం జల్లెడ పట్టి మావోయిస్టులు లేకుండా చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్. అలాగే ఇప్పటి వరకు వాళ్ళు సొరంగ మార్గాలతో పాటు కొన్ని డెన్లను కూడా గుర్తించారు. ఒకేసారి 1000 మంది తలదాచుకునేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని మావోయిస్టులు ఉంటే వాళ్ళను హతమార్చాలన్నటువంటి ఒక లక్ష్యము, లేకపోతే మళ్ళీ మావోయిస్టులు రాకుండా కూడా కర్రెగుట్టల్ని ఆధీనంలోకి తీసుకోవడం, ఈ 2 ప్రణాళికలు కూడా ఇందులో కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పట్లో కర్రెగుట్ట ఆపరేషన్ విరమించేటువంటి పరిస్థితులే కనిపించలేదు. ఇంకా నెల రోజులకు పైగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. భద్రతా బలగాల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాకెట్ లాంచర్లు ఇవన్నీ కూడా వాళ్ళలో అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, వెపన్లు కూడా వాళ్ళలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, రైట్ వెంకటరత్నం, మొత్తం అయితే మాత్రం ఆపరేషన్ కగార్లో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్ట అక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగింది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. దీంతో పాటు పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ను ధృవీకరించారు బస్తర్ ఐజీ. ఎన్కౌంటర్లో పాల్గొన్నారు ఛత్తీస్గఢ్ సిఆర్పీఎఫ్ బలగాలు. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.